ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? అటువంటి భాష, అటువంటి అవభావం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఎవరైనా ఇంకా ఏమంటారు, ఇంకో సభ్యుడు అంటాడు అది ఏమవుతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమవుతుంది, ఒక పెన్షన్ ఒక నెల లేట్ అయితే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమన్నారు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధగంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవే అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ ముందుగా అధ్యక్ష. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైనా కొంపలు మునుగుతాయా, ఒక నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైందో మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినారు ఒక దగ్గర. అట్లనే నీవు పెన్షన్ ఇస్తే గాని 2 ముద్దలు దిగని పేదవారికి తెలుస్తుంది. ఒక నెల పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ తోటి ఆధారపడేటువంటి పేదలు ఎంత ఇబ్బంది పడతారు ఒక నెల పెన్షన్ రాకపోతే అన్నది పేదవారికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది 200 రూపాయలే, మీకు దాని విలువ తెలియదు. పేదవారి ఆకలి విలువ తెలిసిన కేసీఆర్ 2000 రూపాయలు చేసినాడు పెన్షన్. మీరు ఇంకా 200 ఉన్నదనుకుంటున్నారేమో. ఏమైతుందో నెల రాకపోతే అన్నమాట మాట్లాడుతున్నారు. ఒక పేదవాడి ఆకలిని హేళన చేసే విధంగా మాట్లాడేందుకు ఇవాళ ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు. అట్లనే ఇంకా ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో చూడండి ఇంకో సభ్యుడు. పట్వారీలు ఏం చేసింది అధ్యక్ష, ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరలు వచ్చిన తర్వాత కలెక్షన్ కింగులు ఏమైతుంది, విఆర్ఏలు విఆర్ఓలు 100, 200, 300 తీసుకుంటే ఏమైతుంది, పట్టా మార్చడానికి విరాసత్ చేయడానికి అన్న మాట ఒక శాసనసభ్యుడు శాసనసభలో విఆర్ఏలు విఆర్ఓ లంచం తీసుకుంటే ఏమైతుంది అన్న మాట మాట్లాడుతున్నాడు ఒక శాసనసభ్యుడు. ఇటువంటి ఒక నీచ స్థాయి, అధమ స్థాయి వేషాలు, మాటలు, అవవాలు ఇవన్నీ చెప్పటానికి, చూపించడానికి ఈ అసెంబ్లీని వాడుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని చాలా బాధగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయాన ముఖ్యమంత్రి గారు అటువంటి చిల్లర వేషాలు వేసినందుకు చాలా బాధగా ఉంది. అట్లనే అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని అవమానించడానికి వాడుకున్నారు ఈ అసెంబ్లీని. కేటీఆర్ గారు మంచి డిస్కషన్ లో బాగా మంచి డిస్కషన్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చి అనవసరంగా, ఏమి సందర్భం లేదు, ఏమీ లేదు, అనవసరంగా మా మహిళా శాసనసభ్యురాల్ని అవమానం చేసే విధంగా మాట్లాడినాడు. పాపం కంటనీరు పెట్టింది ఆమె, మా సవితా ఇంద్రారెడ్డి గారు, మా సునీతా లక్ష్మారెడ్డి గారు. చివరికి ఆమె ఉప ముఖ్యమంత్రి గారు ఏం ముఖం పెట్టుకొని వచ్చినామమ్మా అంటాడు ఆయన. ఆమె పాపం బాధపడుతూ అన్నది, నా కర్మగాలు వచ్చిందయ్యా అసెంబ్లీకి, నా భర్త పోయి
నా కర్మగాలి ఈ ముఖాన్ని పెట్టుకొని వచ్చిన నేను అసెంబ్లీకి అని కంటతడి పెట్టింది.